నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు జై హో సక్సెస్ మంత్రాలు మన టాపిక్ వచ్చి పేరెంటింగ్, అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది. దాని గురించి మనకు వివరించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతి రాజా గారు మన స్టూడియోలో ఉన్నారు. జ్యోతి రాజా గారితో మాట్లాడదాం. నమస్తే అండి జ్యోతిరాజా గారు. జ్యోతిరాజా గారు, ఇవాళ రేపు అసలు అంటే పిల్లల మెంటాలిటీస్ చూస్తుంటే తల్లిదండ్రులనే ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపుతూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అసలు ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళు ఎలా ఉండాలి కూడా అర్థం కాకుండా ఒక బిగ్ క్వశ్చన్ లాగా అయిపోయి టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఎలా ఉండాలండి తల్లిదండ్రులు? ప్రతి ఒక్కరికి కూడా మారుతున్న సమాజంలో మారుతున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటే పిల్లలు బాగుంటారు అన్నదానికి ఎవరు ఒక సరైన సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే ఇదివరకు కాలంలో ఎలా ఉండేదంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవారు కాబట్టి ఒకవేళ తల్లిదండ్రులకి సమయం లేకపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళు ఎవరు చెప్పేవారు, వీళ్ళు వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉన్నది న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు, అంతకన్నా మాక్సిమం ఒకళ్ళే ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఒక పిల్లాడో లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మొత్తం ఏంటంటే వాళ్ళ జీవితం అంతా కూడా లేకపోతే వాళ్ళ టైం అంతా కూడా పిల్లల వైపే పెట్టడం వల్ల ఒక రకంగా ఏంటంటే పేరెంట్స్ కూడా అసలు ఏ టైంలో ఎలా ఉండాలి లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది ముందు పేరెంట్స్కి తెలియట్లేదు. పిల్లలకు కూడా ఏంటంటే అసలు ఎలా ఉండాలి అంటే పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మేబీ జడ్జ్ చేయడం పిల్లలకు కూడా కష్టము. సో ఇప్పుడు పిల్లల్ని మనం ఎలాగా ఇప్పుడు ట్రైన్ చేయలేము కాబట్టి, అంటే వాళ్ళకి ముందు మనం చెప్పలేము కాబట్టి పేరెంట్స్ని కనుక మనం ఒక రకంగా అంటే వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ అనివ్వండి, వాళ్ళకి గైడెన్స్ కానీ ఇవ్వగలిగితే కొంచెం బెటర్గా మనం పిల్లల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇదే పేరెంటింగ్ మాట్లాడినప్పుడు మనం రకరకాల పేరెంటింగ్స్ గురించి మాట్లాడతాం. ఒకటి పాజిటివ్ పేరెంటింగ్ అంటాం, అసర్టివ్ పేరెంటింగ్ అంటాం, అయితే డెమోక్రటిక్ పేరెంటింగ్ అంటాం, రకరకాల పేర్లు పెడుతున్నాం. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే పేరెంటింగ్ కూడా ఒక ఆర్ట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే నవ్వేడేస్ అది కూడా ఒక ఆర్ట్ కింద లేకపోయింది. దానికి కూడా ఒక సబ్జెక్ట్ చదివి ప్రిపేర్ అయిపోయి ఉండాల్సిన అవసరం చాలా ఉంది ప్రెసెంట్లీ. ఎందుకంటే ఇది వరకు ఏంటంటే ఏముంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, అయిపోయింది అక్కడితో. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి ఛాలెంజ్ లాగా అయిపోయింది. అంటే ఏం చెప్పితే ఎలా రియాక్ట్ అవుతారు, లేకపోతే ఏ రకంగా ఎలా ఉంటారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది పాజిటివ్ పేరెంటింగ్ కోసం. ఓకే, పాజిటివ్ పేరెంటింగ్ అంటే ముందు పేరెంట్స్ కనుక ఒక పాజిటివ్ అప్రోచ్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు చేసే పనిలో పిల్లలు కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్ళడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది మనకి. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కనుక మనం ఇవ్వగలిగితే, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏ ఏజ్ నుంచి అలా స్టార్ట్ చేయాలంటే, ఐ థింక్ మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా వాళ్ళు పాజిటివ్ వైపు వెళ్ళాలి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్పాంజ్ ఉంటుంది. ఓకే, మంచి నీళ్ళలో పెట్టి చేస్తే పిండితే మంచి నీళ్ళు వస్తాయి, అదే మీరు చెత్త దాంట్లో పెడితే చెత్త వస్తుంది. ఇది కూడా పిల్లలు కూడా ఏంటంటే ఒక రకంగా స్పాంజ్ అంటారు. ఓకే, ఆ స్పాంజ్ మీరు ఒక మంచి భావాలు కానీ లేకపోతే మంచి యాటిట్యూడ్ కానీ వాళ్ళకి డెవలప్ చేయగలిగితే వాళ్ళు పెద్దయ్యాక కూడా అదే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే పేరెంట్సే వాళ్ళకి ఒక నెగిటివ్ యాటిట్యూడ్ కానీ లేకపోతే నెగిటివ్ వేలో కనుక గైడ్ చేస్తే కనుక పిల్లలు కూడా అదే నెగిటివ్ భావాల్ని నెగిటివ్ దాన్ని తీసుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఎంత ఎర్లీగా అంటే ఎంత చిన్నతనం అయితే మీరు కనుక వాళ్ళకి నాన్న ఇది బాగుంటుంది, అదే ఇది నీకు మంచిది అంది, అదే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడాలి, మీరే పెద్దవాళ్ళతో సరిగ్గా మాట్లాడినప్పుడు ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరో వస్తారు, మీరే సరిగ్గా మీ అత్తమామలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీరే ఒక నెగిటివ్ అప్రోచ్తో వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే కనుక పిల్లలు అదే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూస్తూ ఉంటారు. యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ దట్. సో వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమవుతుంటే ఓహో అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, నాన్న కూడా ఇలా మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా అంటే వీళ్ళంటే అంత ఇంపార్టెంట్ కాదు, ఆ నెగిటివ్ భావం అనేది చాలా మటుకు మన పిల్లల్లో డెవలప్ అవుతుంది. చేసే పనులండి, అంటే సీక్రెట్గా చేయడాలు, తల్లిదండ్రులకి దాచిపెట్టడం అనేది ఇవి కూడా ఎక్కువైపోయినాయి పిల్లలు. అవి పెద్ద అయిన తర్వాత ఇంకా విపరీతమైన ధోరణులకు దారితీస్తుంది. బట్ అలాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు పేరెంట్ దగ్గరికి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అంటే మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడేదంటే ట్రస్ట్ అంటాం. నమ్మకం ఉండాలి. అంటే ప్రతి పేరెంట్ కూడా నేను నిన్ను నమ్మట్లేదు అన్న భావన తొందరగా పంపిస్తారు. నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేది చాలా తక్కువ మంది పేరెంట్స్ ఉంటారు. నువ్వు ఏం చెప్పినా కూడా నేను నమ్మను, నువ్వు ఇలా కాదు, నువ్వు నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నావు. ఈ దాచే పద్ధతి ఇది కూడా ముందు అసలు పేరెంట్సే నేర్పిస్తారు పిల్లలకి. ఎందుకంటే నా పిల్లలు అందరికన్నా బాగా చేయాలి, నా పిల్ల అందరికన్నా గొప్పగా ఉండాలి, లేకపోతే అది మార్కులు కావచ్చు, ఆటలు కావచ్చు, ఇంకా బిహేవియర్ ఏదైనా సరే ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా కాంపిటీషన్ లాగా ఉంటుంది. పక్క వాళ్ళ పిల్లల కన్నా నా పిల్లలు బాగుండాలి, లేకపోతే నా చుట్టాల పిల్లల కన్నా నా పిల్లలు బాగా చేయాలి. సో ఇదేంటంటే ఈ ప్రాసెస్లో నువ్వు ఏదైనా చేయగానే నువ్వు బెస్ట్ రావాలి అని. సో వీడు ఒకవేళ బెస్ట్ రాలేదు, లేదంటే వాడు ఒక లెవెల్ వరకు పర్ఫామ్ చేసి వచ్చిన తర్వాత వాడు వెళ్ళి నిజం చెప్తాడు, అమ్మ నేను చేయలేకపోయాను, లేకపోతే నాన్న నేను చేయలేకపోయానంటే ఇమ్మీడియట్గా ఏదో చెప్తాడు, బహుశా నాకు రాలేదు, చేత కాలేదు, ఏదో చెప్తాడు. అది వీళ్ళు అది నమ్మరు. నమ్మకుండా ఏంటంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఓకే, నువ్వు ఇంకొంచెం ట్రై చేసి ఉండాల్సింది, నువ్వు ఇంకొంచెం బెటర్, ఇంకా నువ్వు ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది, అయితే నువ్వు లేదా ఎదుటి వాళ్ళు చూడు వాళ్ళు ఎలా పెట్టాడు. వీడికి ఏంటంటే నేను చేసింది నేను ఏదైతే చేశానో అదే చెప్పాను కాబట్టి నా పేరెంట్స్ నమ్ముతారని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే సంథింగ్ నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు అని ఒక ఐడియా అనేది ఫామ్ అయిపోతుంది, అది స్ట్రాంగ్గా ఫామ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. సో ఇక్కడ ఏంటంటే నేను నమ్మను అని 1-4 సార్లు చెప్పినప్పుడు డెఫినెట్గా అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పడం కానీ ఇంకా రకరకాల దాని నుంచి ఇంకా హయ్యర్ లెవెల్స్కి ప్రతిదీ చిన్న విషయాన్ని దాస్తారు, పెద్ద విషయాన్ని దాస్తారు. నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన పిల్లలు కూడా అదే అంటారు, మేడం నేను ఏం చెప్పినా మా మదర్ నమ్మదు, మా నాన్న అసలు నమ్మడు. డైరెక్ట్గా చెప్తారు. ఓకే, మీరు చెప్పండి మేడం అంటారు, వాళ్ళు అదే చెప్తారు, మీరు చెప్పండి మేడం, మీ మాట వాళ్ళు నమ్ముతారు, నా మాట నమ్మరు. సో ఎప్పుడైతే మీరు ఆ ట్రస్ట్ అనేది కానీ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం కనుక లేకపోతే ఎర్లీగా డెఫినెట్గా వాళ్ళకి లేటెస్ట్ స్టేజ్లో ఇప్పుడు చిన్నప్పుడే కాదు పెద్ద అయిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని మీరు నమ్మాలి. ఆ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నిన్ను నమ్ముతున్నాను 1-4 సార్లు ఏదో ఒకసారి అనేయడం కాదు, సిచ్యువేషన్ ప్రకారం కాదు, ఒరిజినల్గా కూడా నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది, అది కూడా ఎదుటి వాళ్ళు వినేటట్టుగా కనుక మీరు చెప్పగలిగితే అది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు వినాలి, మా వాడి మీద నాకు నమ్మకం ఉందండి, మా వాడు తప్పు చేయడంటే నిజంగా వాడు తప్పు చేయాలనుకున్నా మా అమ్మకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను తప్పు చేయను, ఎందుకంటే మా అమ్మ నన్ను పూర్తిగా నమ్ముతుంది. ఓకే, సో అది ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి పిల్లలకి. ర్యాంకులు ఫైటింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ర్యాంక్ కావాలి అని పంపిస్తారు. రేపు ఆ బిడ్డ ఏదైనా చేసుకుంటే మళ్ళీ స్కూల్ వాళ్ళనో ఎవరినో తిట్టిపోస్తూ ఉంటారు, ప్రెషర్ పెట్టారని. బట్ ఇక్కడ తల్లిదండ్రులు కూడా ప్రెషర్ పెడుతున్నారు కదా, ఎలా అండి మరి అసలు వాళ్ళలో ఆ ప్రెషర్ పెట్టకుండా ఉండడానికి మార్పు ఎలా రావాలి? ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది తప్పు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎదుటి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్, పిల్లలకి పేరెంట్స్ మీద ఉంటాయి, పేరెంట్స్కి పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ కొంతవరకు ఉండాలి. ఓకే, కానీ మీ చైల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, మీ పిల్లవాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది. ఒక చైల్డ్ ఒక యావరేజ్ చైల్డ్ ఉన్నాడు, ఓకే, వాడికి ఎంత కష్టపడినా కూడా ఒక 60% కన్నా ఎక్కువ రాదు. 60 మ్యాక్సిమం కష్టపడితే 60, 50, 60, 70 వరకు వెళ్ళగలరు. అలాంటి పిల్లని పట్టుకొని నువ్వు ఐఐటీలోకి వెళ్ళాలి, లేదంటే నువ్వు టాప్లో వెళ్ళిపోవాలి, నువ్వు టాప్ 10లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి అనుకున్నప్పుడు వాడు ఎంత కష్టపడినా కూడా ఆ లెవెల్కి రావడం అనేది చాలా కష్టపడుతుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది ఉండాలి డెఫినెట్గా, ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది సెట్ చేయగలగాలి వాళ్ళకి. ఓకే, అవును నువ్వు బాగా చేస్తావు, నాకు తెలుసు నువ్వు బాగా చదువుతావు, నీ బెస్ట్ నువ్వు పర్ఫామ్ చేయి. సి ఎదుటి వాళ్ళ బెస్ట్ నువ్వు పర్ఫామ్ చేయలేవు, కానీ నీ బెస్ట్ నువ్వు పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, మేబీ ఆ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కనుక మీరు పిల్లలకి ఇవ్వగలిగితే వాడికి ఏంటంటే ఓకే నా దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, కానీ మన వాళ్ళ పేరెంట్స్లో ఎలా ఉందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, ఒక చిన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ప్రైమరీలో ఉన్నప్పుడు ప్రతి పిల్లవాడు బాగా చదువుతాడు, డెఫినెట్గా బాగా చదువుతాడు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏంటంటే స్లోగా ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అది వేరియస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే పోర్షన్ పెరగచ్చు, లేకపోతే సబ్జెక్ట్ డిఫికల్టీ పెరగచ్చు, వేరియస్ ఫ్యాక్టర్స్, డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, లేదంటే ఒరిజినల్గానే అతనికి అందులో ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. చిన్నప్పుడు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెద్దయ్యాక చేయకపోవచ్చు, చిన్నప్పుడు సైన్స్ నచ్చని వాళ్ళు పెద్దయ్యాక సైన్స్ బాగా చేయొచ్చు. ఓకే, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మారుతూ ఉంటాయి.
ఇవేవి అర్థం చేసుకోకుండా చిన్నప్పుడు మా వాడు చాలా బాగా నేను జనరల్గా వినేది ఏంటంటే చిన్నప్పుడు మా వాడు చాలా బాగా చేసేవాడు అండి, ఇప్పుడు కూడా అలా చేయాలంటారు. అది పాసిబుల్ కాదు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో ఆ టైంలో వాడు ఎలా చేస్తున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయండి. నువ్వు కనుక కష్టపడితే, నువ్వు కనుక నువ్వు బెస్ట్ ఇవ్వగలిగితే యూ విల్ బి ద విన్నర్, నువ్వు సక్సెస్ అవుతావు అని సెట్ చేయడం వేరు. లేదు నువ్వు బెస్ట్గా పర్ఫామ్ చేయాలి, నీకు 90 రావాలి, 95% రావాలి అనుకుని ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెడుతున్నారో, ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూషన్స్లో చూస్తున్నాం, కాలేజ్లో ఇప్పుడు ఎన్ని సూసైడ్స్, ఎంతమంది డిప్రెషన్. ఈవెన్ నేనే చాలామంది, నాకు రీసెంట్గా నేను సీన్ వాడు సింపుల్గా నన్ను క్వశ్చన్ అడిగాడు. వాడు ఏమన్నాడంటే, నేను సూసైడ్ చేసుకుంటే ఏమవుతుంది మేడం అన్నాడు. అంటే అదేంటి, ఓన్లీ చైల్డ్ అంటే నన్ను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది అంటే, ఇప్పుడు ఈ బాధ అంతా నేను భరించలేకపోతున్నాను మేడం. టీచర్స్ ఏమో చదవమంటారు, ఇంట్లో కూడా అంటారు, నేను చెయ్యకపోతేనేమో ఎందుకు చేయలేదు అంటారు. ఈ అన్నిటికన్నా ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఒకసారి సూసైడ్ చేసేసుకుంటే అంతా అయిపోతుంది కదా అని. సో నాకు వాడిని ఆ థాట్లోంచి అంటే వాడు జస్ట్ 16-17 ఇయర్స్ అబ్బాయి ఇలా నా ముందు కూర్చి ఇలా మాట్లాడుతుంటే ఒక రకంగా నాకు ఇది షాక్. అరే ఏంటి పిల్లాడు ఇలా ఆలోచిస్తున్నాడు ఏంటి అని. సో వాడి ముందు అసలు ఆ థాట్లోంచి బయటది. ఎందుకు అంటే ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా కూడా పేరెంటల్ దానికన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. పేరెంట్స్ ఆర్ ఓకే, పేరెంట్స్ అని మా వాడు నాకు ఓకేనండి ఎలా ఉన్నా పర్లేదు, కానీ నాకు రాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అంటే మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, మా టీచర్స్ అరే టీచర్స్కి నువ్వు ఈ బ్యాచ్లో నువ్వు, నెక్స్ట్ బ్యాచ్లో ఇంకొకళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ బ్యాచ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా 100% రిజల్ట్ రావాలి, కానీ పర్సనల్గా వాళ్ళ మీద నీ మీద కోపము లేదు, అలా అని చెప్పి ప్రేమ ఏం లేదు. కానీ నువ్వు యాజ్ ఒకవేళ నీకేదైనా జరిగితే ఎక్కువ బాధపడేది మీ పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళకి లాస్ తప్పించి మీ చుట్టుపక్కల వాళ్ళకి సో కన్విన్స్ చేయడానికి కూడా మనకి చాలా టైం పడుతుంది. సో నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అంటే ప్లస్ ఎదుటి వాళ్ళ కోసం అని చెప్పి, చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి మీ పిల్లడి మీద మాత్రం అనవసరంగా ప్రెషర్ పెట్టదు. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయండి, పాజిటివ్గా మాట్లాడి, నాకు తెలుసు నువ్వు చేయగలవు, ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యి. అప్పుడేమవుతుందంటే చైల్డ్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నేను ఎంత చేసినా కూడా నన్ను నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూసింది సూసైడల్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇది పేరెంట్స్ ప్రెషర్ కన్నా చుట్టుపక్కల వాళ్ళ ప్రెషర్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో నాకైతే బాదరేషన్ లేదు నాన్న, నువ్వేం చేసినా నాకు పర్వాలేదు, నువ్వు అల్టిమేట్గా యూ షుడ్ బి హ్యాపీ. ఆ పాజిటివ్నెస్ని పేరెంట్స్ కన్వే చేయగలరు. ఎప్పుడైతే అది కన్వే చేస్తారో ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ విత్ యూ అంటాం. అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా వాట్ ఎవర్ ఈజ్ నువ్వు మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎలా వచ్చినా కూడా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఓకే, అంటే మార్క్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఎక్కువ ప్రేమ చూపించడం, మార్క్స్ తక్కువ వస్తే తక్కువ ప్రేమ చూపించడం ఇది కాదు. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు ఎప్పుడు కూడా సేమే ఉంటారు. పేరెంట్స్ ఫీల్ అవ్వడం కాదు, బయటికి చెప్పగలగాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, అది కూడా పిల్లలకి ఎక్స్ప్రెస్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మన పేరెంట్స్ ఏంటంటే రాకపోతే 95 వచ్చిన తర్వాత 5 మార్క్స్ ఎందుకు పోయాయి అని తిడతారు, కానీ 95 వచ్చినప్పుడు మెచ్చుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఓకే 95 వచ్చిందా వెరీ గుడ్ అని, ఓకే 80 వచ్చిందా వెరీ గుడ్, 80 మార్క్స్ వచ్చాయి కదా వెరీ గుడ్, నువ్వు ట్రై చేస్తే మిగతా 20 వస్తాయి, అదర్వైజ్ ఆల్సో నో ప్రాబ్లం. ఓకే, అది పాజిటివ్ వే ఆఫ్ అప్రోచింగ్. అది లేకుండా లేదు నువ్వు 5% నేను చూసాను, లిటరల్గా కేసెస్ చూసాను. ఏంటంటే 96 వచ్చిన తర్వాత షీఈ్ నాట్ హ్యాపీ, మదర్ ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే 4 మార్క్స్ తగ్గాయి కదా అంటూ. అరే 96 వచ్చాయండి, ఆ పిల్ల ఎంత కష్టపడి ఉంటుందంటే, లేదు అదంతా నాకు అనవసరం, అయినో తను నార్మల్గా కూడా 96 ఎందుకు వస్తాయి నార్మల్గా, అంటే ఎఫర్ట్స్ పెడితే 96. ఆ 4 మార్క్స్ ఆ చైల్డ్ చూడాలి, అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే యాజ్ ఇఫ్ షీ ఫెయిల్డ్, ఫెయిల్ అయినట్టుగా 96% అమ్మ అంటే అంటే మీరైతే నాకు 96 అంటున్నారు, కానీ మా మదర్ షీఈ్ నాట్ హ్యాపీ. సో ఇఫ్ షీఈ్ నాట్ హ్యాపీ ఐఎమ్ నాట్ హ్యాపీ. సో అంటే మీరు అనవసరమైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తుంది, దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు మనం చూసే కేసెస్లో చాలా కేసెస్లో డిప్రెషన్ కేసెస్ కానీ సూసైడల్ కేసెస్ కానీ దిస్ ఇస్ ద రీజన్. పిల్లలు ఏమైపోతున్నారు, జనరేషన్ ఎటు వెళ్తుంది అని అనుకుంటున్నాం, కానీ పేరెంట్స్ అసలు వీళ్ళని ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు.
సో ఈ ఎప్పుడు ఓకే అంటే మీకేం కావాలి, మీ ఎక్స్పెక్టేషన్స్, నేను ఇలా అనుకుంటున్నాను కానీ అసలు చైల్డ్కి ఏం కావాలి, చైల్డ్ ఏం ఆలోచిస్తున్నాడు, వాళ్ళ మనసులో ఏం నడుస్తుంది ప్రస్తుతం, అసలు ఏం జరుగుతుంది అన్నది అర్థం చేసుకో. ఒక్క 10 నిమిషాలు కూర్చొని కామ్గా కూర్చొని వాళ్ళతో మాట్లాడితే కనుక మీకు తెలుస్తుంది వాళ్ళ మైండ్లో ఎంత స్ట్రెస్ ఉందని. ఆ స్ట్రెస్ని మీరు ఎలా తొలగించాలో చూడాలి తప్పించి, లేదు నేను ఇలాగే ఉంటున్నా, నేను అనుకున్నాను, నీ మీద ఇంత డబ్బులు స్పెండ్ చేస్తున్నాను. ఇంకొకటి నవేడేస్ ఏంటంటే నీ మీద ఇంత ఖర్చు పెడుతున్నాను కాబట్టి దీనికి రిజల్ట్ మళ్ళీ అదో బిజినెస్ లాగా అనమాట. నీకు ఇంత ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నువ్వు నా మార్క్స్ ఇన్ రిటర్న్ నువ్వు మార్క్స్ తీసుకురా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ రాంగ్ ట్రెండ్ చెప్పాలి. విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చేయడం పిల్లలకి. బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతున్నారు, ఈ మధ్య మనం డ్రగ్స్ కేసెస్ ఎన్ని చూసాం. బట్ అదేలా అండి అక్కడ పేరెంటింగ్లో అసలు అంటే వాళ్ళు సమయం కేటాయించారు పక్కాగా, మరి అక్కడ ఏం చేంజెస్ రావాలి అంటే పిల్లలకి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అంటే మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, పిల్లల దగ్గర నుంచి వచ్చే పెద్ద వర్డ్ ఏంటంటే నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు. మా ఫ్రెండ్కి అయితే అంత మనీ ఇస్తారు, మనీ ఇచ్చేస్తారు అంతా. వాళ్ళ పేరెంట్ కనుక కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడితే కనుక పెట్టగానే ఏంటంటే వాళ్ళు సఫర్ అయిపోతాడు అనమాట. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది ఏంటంటే మనకి మొబైల్స్ ఒకటి. ఓకే, నువ్వు మొబైల్ ఇవ్వకపోతే నేను కాలేజ్కి వెళ్ళను, నువ్వు మొబైల్ ఇవ్వకపోతే నేను స్కూల్కి వెళ్ళను. వాడికి స్కూల్లో మొబైల్ అవసరం ఏముంది, అసలు అవసరమే లేదు. కానీ మొబైల్ ఇస్తా, మొబైల్ పోనీ ఏదైనా ప్రొడక్ట్గా వాడతారా, లేదు, దాన్ని వాడేదాన్ని అనవసరమైన వాటి కోసం వాడతారు. సో పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, స్వేచ్ఛ ఇవ్వడం అయితే ఇవ్వాలి. అంటే ఒక బౌండరీ లాగా సెట్ చేసి ఆ బౌండరీలో నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకో. ఓకే, అలాగని ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఒక డిక్టేటర్షిప్ లాగా అనమాట. నువ్వు 4 గంటలకి స్కూల్ 4 గంటలకు అయిపోతే నువ్వు 4:30 కల్లా, అంటే అరగంట క్యాలిక్యులేట్ చేస్తాను, 4:30 కల్లా ఇంట్లో ఉండాలి. ఓకే, 5 గంటల కల్లా నీ కంప్లీట్ చేయాలి, 5:30 కల్లా నువ్వు ట్యూషన్కి వెళ్ళిపోవాలి. ఈ రకమైన ఇది ఉంటుంది. అది చాలా సఫకేటింగ్ అనిపిస్తుంది ఎవరికైనా సరే. మీకు మరి అంత క్లోజ్డ్గా ప్రతి దానికి మీరు ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ వెళ్తే పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో మీరు ఒక బౌండరీ సెట్ చేసి ఆ బౌండరీస్లో నువ్వు ఈ టైంలో నీకు ఇంత ఫ్లెక్సిబుల్ టైం ఇస్తున్నాను, ఒక 2 అవర్స్ నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకో. ఈ 2 అవర్స్లో నేను నిన్ను క్వశ్చన్ చేయను, కానీ 2 అవర్స్ దాటిన తర్వాత కాదు అగైన్ యూ హ్యావ్ టు మళ్ళీ రావాలి. ఇప్పుడు మనం పిల్లల్ని బయటికి పంపిస్తాం, ఓకే 9 o'clock వరకు నువ్వు బయట ఉండు, 9 o'clock తర్వాత నువ్వు ఎట్టి బస్సులో ఇంటికి రావాలి అని సెట్ చేయాలి. లేదు అలాగంటే లేదు నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా రా, ఏం పర్లేదు, రాత్రి 11 అయినా 12 అయినా. వాడు 12 గంటలు, ఒక టీనేజ్ పిల్లాడికి 12 గంటలు 1 గంట దాకా వారు బయట చేయాల్సిన అవసరం ఏముంది. ఓకే, 9కో 9:30కో సెట్ చేసి నువ్వు ఈ టైం కల్లా వెనక్కి వచ్చేయి. ఓకే, నువ్వు కొన్ని రెస్ట్రిక్షన్స్, అది అప్పుడు ఏముందంటే ఒక బౌండరీ సెట్ చేశారు, 9:30 కల్లా ఉండదు. నువ్వు వస్తే కానీ మేము భోజనం చేయము, అందరం కలిసి, ఇది ఒక కల్చర్, అందరూ కలిసి భోజనం చేయడం రాత్రిపూట. అట్లీస్ట్ డే టైం అయితే వీ కెనాట్ ఎక్స్పెక్ట్, కాబట్టి రాత్రిపూట అందరూ కలిసి కనుక ఒక క్వాలిటీ టైము, డిన్నర్ టైం కనుక ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా పిల్లలకి ఏంటంటే ఓకే మా పేరెంట్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, మా మదర్ నా కోసం తినకుండా ఉంటుంది, అట్లీస్ట్ ఎందుకంటే నువ్వు తినలేదు కాబట్టి నేను కూడా తినలేదంటే ఆ కన్సర్న్ ఏదైతే ఉంటుందో స్లోగా అది డెవలప్ అవుతుంది. ఓకే, ఇలాంటి బౌండరీస్ కనుక సెట్ చేయగలిగితే మీరు ఒకవేళ స్వేచ్ఛ ఇచ్చినా కూడా స్టిల్ కంట్రోల్ మీ చేతిలో. కానీ లేదు నీ ఇష్టం ఎప్పుడైనా రా, ఎలాగైనా ఉండు, ఏం పర్వాలేదు అని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మదర్కి తెలియకుండా ఫాదర్కి తెలియకుండా మదర్, ఇది ఇంకొక ఇష్యూ చాలా చోట్ల. ఓకే, వీడు ఏం చేస్తాడంటే పర్మిషన్ తీసుకోవాలంటే వాడికి తెలుసు, ఎవరి దగ్గర దేనికి పర్మిషన్ తీసుకోవాలో వాడికి బాగా తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా వాడు ఏంటంటే అవసరమైనప్పుడు అమ్మని అడుగుతాడు, అవసరం కానప్పుడు నాన్నని అడుగుతాడు. ఓకే, సో ఇలాంటప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ముందుకి వైఫ్ అండ్ హస్బెండ్కి ముందు, అదే వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ముందు మదర్కి ఫాదర్కి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. సో స్వేచ్ఛ ఇవ్వాలి, బౌండరీస్తో పాటు ఉన్న స్వేచ్ఛని ఇస్తే కనుక దెన్ వాళ్ళు ఓకే నాకు స్వేచ్ఛ ఉంది కానీ నేను నాది ఇచ్చిన స్వేచ్ఛని మిస్యూజ్ చేయను. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇచ్చిన ప్రతి స్వేచ్ఛని వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. అవును, ఆ మిస్యూజ్ ఎప్పుడైతే అవుతుందో మనం రకరకాల కేసెస్ చూస్తున్నాం. ఇంకా ఒక టైప్ని కనుక మనం తీసుకుంటే వాళ్ళ జెలస్నెస్ ఎక్కువ ఉండడం, జెలస్, అది చిన్నప్పటి నుంచే అబ్జర్వ్ చేయడం సాధ్యమవుతుందా? ఈ విషయంలో పేరెంట్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలి? డెఫినెట్గా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు, మెయిన్లీ చిన్నపిల్లల్లో మీరు ఉన్నారు, మీరు ఎదుటి వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు, మీరు మీ వాడిని కాకుండా ఎదుటి వాళ్ళని ఎత్తుకున్నారు. చాలా మంది పిల్లలు ఇష్టపడరు. ఓకే, ఒక లెవెల్ వరకు ఇష్టపడరు. ఎందుకంటే అదే అమ్మ చిన్నప్పుడు కూడా మనదండి కదా, అమ్మ నాది అంటే కాదు నాది అంట, సింపుల్ సిచ్యువేషన్.
ఆ తర్వాత ఏమవుతుందంటే అదే సెల్సినెస్ అది అప్పుడు చిన్నప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది. ఓకే మా వాడికి నేనంటే ఇష్టం. కానీ మీరు ఎవరిని పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా, ఇప్పుడు ఇది ఇంకోటి అంటే ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఈవెన్ ఫాదర్తో మాట్లాడితే కూడా పిల్లలకు నచ్చదు చాలా చోట్ల. ఎందుకంటే అమ్మ నాతోనే మాట్లాడాలి, లేకపోతే నాన్న నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేయకూడదు. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఓకే, సో ఈ జెలసీనెస్ అనేది మనకి చిన్నప్పుడే కనిపిస్తుంది. కానీ ఇది చిన్నప్పుడే కట్ చేయాలి కూడా. ఓకే, అది షేరింగ్ అండ్ కేరింగ్ అంటాం మనం. ఓకే, ఆ షేరింగ్ నేచర్ అనేది రావాలి. ఇప్పుడు మనం సింగిల్ చైల్డ్ చూసినప్పుడు ఇప్పుడు చాలా మందికి సింగిల్ చైల్డ్ ఒక్కడే ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇచ్చిన ప్రతిదీ కూడా నాది, ఇది నాది, మై సెల్ఫ్ ఉన్నాయి కదా, ఈ బొమ్మలు నావి, అదే ఈ రూమ్ నాది, ఈ బెడ్ నాది. సో ఇంక కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా షేర్ చేసుకోరు. అలాగే అమ్మ కూడా ఒక వస్తువు, నాన్న కూడా ఒక వస్తువు కింద లెక్క వాళ్ళకి. ఓకే, అమ్మ నాది, ఇంకెవరితోనూ మాట్లాడకూడదు. సో ఇంకెవరితోనో మాట్లాడినా, ఇంకెవరినైనా కొంచెం ప్రేమగా చూసినా కూడా జెలసీ ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఇంట్లో స్టార్ట్ అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరైనా ఇంతకన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసినా, ఎందుకన్నా బెటర్గా ఉన్నా, ఈవెన్ లుక్స్ వైజ్ కూడా ఎందుకన్నా బెటర్గా ఉన్నా కూడా అది వాళ్ళు తట్టుకోవడం వాళ్ళకి కష్టం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందే ఎవ్రీబడి ఈజ్ యూనిక్. సో ప్రతి చైల్డ్కి పేరెంట్స్ నేర్పించాల్సిందే నువ్వే ఎవరితో ఎంతలా మనం మాట్లాడినా కూడా నువ్వు మాకు స్పెషల్. ఓకే, అలా అని చెప్పి ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండా చేయకుండా ఉండలేము. కాబట్టి నీ యూనిక్నెస్ కాబట్టి నువ్వంటేనే మాకు ఇష్టం, కానీ నేను మిగతా వాళ్ళతో కూడా మేము మాట్లాడాలి అన్నది ఉంది. సో జెలసీనెస్ కనుక ఎంత ఎర్లీగా కట్ చేయకపోతే, అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కట్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు హేట్రెడ్. కానీ మనకి మిగతా వాళ్ళతో ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్లో చాలా చేంజ్ అవుతుంది. మనం డిస్ట్రాక్టివ్ బిహేవియర్ అనేది మనం అందులో కనిపిస్తుంటుంది. సో ప్రతిదానికి సెల్ఫ్ హర్ట్ కనిపిస్తుంటుంది. బట్ నాకు దొరకలేదు, ఎదుటివాడికి ఏదో జరిగింది. సో ఇమీడియట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఆ జెలసీ అనమాట. అదే నాకు దక్కంది వేరే వాళ్ళకి దక్కలేదు. దాంతో ఏముందంటే సెల్ఫ్ హర్ట్, కానీ వాళ్ళని హర్ట్ చేసుకోవడం, లేకపోతే మిగతా వాళ్ళని హర్ట్ చేయడం. అది నీకు అదేమి వస్తువు కాదు, ప్రతి మనిషి మీద నీ కంట్రోల్ అంటూ ఉండదు. అది మనం ముందు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే కనుక డెఫినెట్గా ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జ్యోతిరాజ గారు. పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. చూస్తూనే ఉండండి HM TV.